హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంజనీరింగ్ ట్రైనీస్ ఉద్యోగాలు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనీస్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు మంచి అవకాశము. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్, అలాగే కోఆపరేటివ్ లిమిటెడ్లో అతిపెద్ద సహకార సంస్థ ఇది. గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు, అలాగే ఇంజనీరింగ్, కెమికల్, మెకానికల్ ఆల్ ట్రైనీస్, మెకానికల్, సివిల్, ఐటీ, కంప్యూటర్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. ఎవరైతే క్యాండిడేట్స్ డిగ్రీ 23 పాస్ అయిన అభ్యర్థులకు ఆల్సో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న 2026 బ్యాచ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్లో వచ్చే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడ సుమారుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 60% మార్క్స్తో ఉత్తీర్ణ, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 55% మార్క్స్తో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. సిజిపి స్కోర్ ఆధారంగా మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోవడం, ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే ఇక్కడ 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ మీ ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో ట్రైనింగ్లో వర్క్ నేర్పిస్తారు. ఏ విభాగంలో మీరు అప్లై చేస్తున్నారో విభాగంలో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ప్లాంట్స్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ మొదలైన వర్క్స్ నేర్పించి ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్గా మిమ్మల్ని పోస్టింగ్ ఉంటుంది. మీ అర్హతను బట్టి పోస్టింగ్ చేయడం జరుగుతుంది ఆ కంపెనీలో. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే, విద్యా అర్హత మరియు వయసు చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఏజ్ చూసుకుంటే 30 years దాటి ఉండకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ 3 years, నాన్ క్రిమిలియరబుల్ 3 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అలాగే లొకేషన్ చూసుకుంటే ఫ్యాన్ ఇండియా మొత్తం ఉంటుంది. ఇండియా మొత్తం ఎక్కడైనా ఫ్యాన్ ఇండియా IFFCO లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మిమ్మల్ని జాబ్ పోస్టింగ్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ 3 ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెలక్షన్ ప్రాసెస్ 3 విధాలుగా ఉంటుంది. మొదట ప్రిలిమ్స్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అది మీకు ప్రిలిమ్స్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్. అలాగే ఓన్ కంప్యూటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ అయినా విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి, మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. అలాగే ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఎగ్జామ్ ఫర్ వరల్డ్ స్టాండర్డ్స్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వరల్డ్ స్టాండర్డ్స్ ఆధారంగా ఫైనల్ చేస్తారు షార్ట్ లిస్ట్. మెడికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత లాంగ్వేజెస్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మస్ట్గా వచ్చి ఉండాలి. చాలా బాగా వచ్చి ఉండాలి. బాగా మాట్లాడడం, రాయడం వచ్చి ఉంటే చాలా ఇంకా మంచిది. అలాగే చూసుకుంటే ఇక్కడ అప్లై చేసే విధానం చూసుకుందాం. ఎప్పుడు లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ 30వ తారీఖు లాస్ట్ డేట్. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న అభ్యర్థులు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ www.avedhan
iffco.coop or GET or రిక్రూట్మెంట్ ఆఫీసర్ వెబ్సైట్కి వెళ్ళండి. మొదట అక్కడ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మొదట చదవండి. బాగా చదివిన తర్వాత మెయిల్ లేదా మొబైల్ నెంబర్ తీసుకొని రిజిస్టర్ చేసుకోండి. ముందుకు లాగిన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ జాగ్రత్త ఫిల్ చేసి, అలాగే CGP స్కోర్ ఎంత అన్నది మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఫోటో ఆర్ సిగ్నేచర్ ఆర్ బయోడేటా మొత్తం ఫిల్ చేసిన తర్వాత అన్నీ సరిగా ఉన్నాయా లేదని చూసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టి తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ మీద ఉంచుకోండి. తర్వాత హాల్ టికెట్ కోసమైన పర్పస్ మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత యూజ్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంజనీరింగ్ ట్రైనీస్ ఉద్యోగాలు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనీస్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు మంచి అవకాశము. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్. అలాగే కోఆపరేటివ్ లిమిటెడ్లో అతిపెద్ద సహకార సంస్థ ఇది. గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులకు, అలాగే ఇంజనీరింగ్, కెమికల్, మెకానికల్ ఆల్ ట్రైనీస్, మెకానికల్, సివిల్, ఐటీ, కంప్యూటర్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. ఎవరైతే క్యాండిడేట్స్ డిగ్రీ 23 పాస్ అయిన అభ్యర్థులకు ఆల్సో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న 2026 బ్యాచ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్ట్లో వచ్చే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. చూసుకుంటే ఇక్కడ సుమారుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇక్కడ మనకు జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ 60 మార్క్స్తో 60% మార్క్స్తో ఉత్తీర్ణత, SC ST అభ్యర్థులు 55% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. CGP స్కోర్ ఆధారంగా మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోవడం, ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే ఇక్కడ 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ మీ ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో ట్రైనింగ్లో వర్క్ నేర్పిస్తారు. విభాగంలో ఏ విభాగంలో మీరు అప్లై చేస్తున్నారో విభాగంలో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ప్లాంట్స్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ మొదలైన వర్క్స్ నేర్పించి ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్గా మిమ్మల్ని పోస్టింగ్ ఉంటుంది. మీ అర్హతను బట్టి పోస్టింగ్ చేయడం జరుగుతుంది ఆ కంపెనీలో. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే, విద్యా అర్హత మరియు వయసు చూసుకుంటే ఎలా ఉంటుందంటే, ఏజ్ చూసుకుంటే 30 years దాటి ఉండకూడదు. అలాగే SC ST అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఓబీసీ 3 years, నాన్ క్రిమిలేయరబుల్ 3 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. అలాగే లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా మొత్తం ఉంటుంది. ఇండియా మొత్తం ఎక్కడైనా పాన్ ఇండియా IFFCO లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మిమ్మల్ని జాబ్ పోస్టింగ్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ 3 ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెలక్షన్ ప్రాసెస్ 3 విధాలుగా ఉంటుంది. మొదట ప్రిలిమ్స్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అది మీకు
ప్రిలిమ్స్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్. అలాగే ఓన్ కంప్యూటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ అయినా విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి, మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. అలాగే ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎగ్జామ్ ఫర్ వరల్డ్ స్టాండర్డ్స్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వరల్డ్ స్టాండర్డ్స్ ఆధారంగా ఫైనల్ చేస్తారు షార్ట్ లిస్ట్. మెడికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత లాంగ్వేజెస్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మస్ట్గా వచ్చి ఉండాలి, చాలా బాగా వచ్చి ఉండాలి. బాగా మాట్లాడడం రాయడం వచ్చి ఉంటే చాలా ఇంకా మంచిది. అలాగే చూసుకుంటే ఇక్కడ అప్లై చేసే విధానం చూసుకుందాం. ఎప్పుడు లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ 30వ తారీఖు లాస్ట్ డేట్. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న అభ్యర్థులు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ www.awadanifco.coop or GET or రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. మొదట అక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మొదట చదవండి, బాగా చదివిన తర్వాత మెయిల్ లేదా మొబైల్ నెంబర్ తీసుకొని రిజిస్టర్ చేసుకోండి. ముందుకు లాగిన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ జాగ్రత్త ఫిల్ చేసి, అలాగే సిజిపి స్కోర్ ఎంత అన్నది మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఫోటో ఆర్ సిగ్నేచర్ ఆర్ బయోడేటా మొత్తం ఫిల్ చేసిన తర్వాత అన్నీ సరిగా ఉన్నాయా లేదని చూసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టి తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఒక కాపీ మీద ఉంచుకోండి. తర్వాత హాల్ టికెట్ కోసమైన పర్పస్ మీ దగ్గర పెట్టుకోండి, తర్వాత యూజ్ అవుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి.